నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఇవి ఉన్నాయి. నమస్కారం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఒక నవంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే, నేను అప్లై చేస్తున్న ప్రిన్సిపల్స్ ఏదంటే మంత్రేశ్వరుడు రాసిన ఫలదీప గ్రంథంలో ఉన్న ప్రిన్సిపల్స్, ఆ ప్రిన్సిపల్స్నే నేను అప్లై చేస్తున్నాను. అక్కడ గోచార ఫలాధ్యాయం ఉంది దాన్ని. సో ఇలా చేసిన తర్వాత వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ నెలలో జరిగిపోయే విషయాల గురించి ఎలా చెప్పచ్చు. రాశిలోనే కుజుడు ఉండడం ఆ రాశికి మంచిది. చాలా ధైర్యము, ఉత్సాహము, ధైర్యము. యూజువల్గా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళతో ఫైటర్స్, మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లో ఉన్నారు కొంతమంది, అలాగే కొంతమంది ఆర్మీలతో ఉంటారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. స్కార్పియన్ అంటారు కదా, పెళ్ళి జరిగే అవకాశం, మ్యారేజ్ అయ్యే అవకాశం, ఎంగేజ్మెంట్ అయ్యే అవకాశము, మంచి సంబంధాలు వచ్చే అవకాశము అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది, ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలకి. అలాగే కుజుడు బుధుడు కలిశారు కాబట్టి ఖచ్చితంగా యాన్సెస్ట్రల్గా పితృజకి రావాల్సిన ప్రాపర్టీనో, డబ్బులో, ఇరుక్కున్న డబ్బులో వచ్చే అవకాశాలు ఉంటాయి. చతుర్థ భావంలో రాహు ఉండడం వల్ల విదేశానికి ఎవరైనా జాబ్కి ప్రయత్నిస్తుంటే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జాబ్లో చేంజెస్ అయ్యే అవకాశాలు, ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పంచమ భావంలో సాటర్న్ ఉండడము సంతానానికి ఎంత మంచిది కాదు. అలాగే నవమభావంలో గురుగ్రహం ఉండడం వచ్చేసి విదేశం సంబంధించిన బిజినెస్ మీరు ఏదైనా చేస్తూ ఉంటే అక్కడ మీకు ఎక్కువ లాభము, సక్సెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ట్రావెల్ అధికంగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ట్రావెల్ చేస్తారు మీరు. ట్రావెల్ చేసి ట్రావెల్ నుంచి మీకు లాభం ఎక్కువ రాకపోయినా ఒక పుణ్యక్షేత్రాలకి, ఒక బ్యూటిఫుల్ అయిన ప్లేసెస్కి మీరు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. 12వ ఇంట్లో రవిగ్రహం ఉండడం వచ్చేసి అంత మంచిది కాదు, కానీ ఒకసారి అనవసరంగా హాస్పిటల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బిజినెస్ చేసి చాలా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ ధైర్యం వల్ల అలాగే వెళతారనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఎంత రిస్క్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేస్తారు. కాబట్టి బిజినెస్లో ఉండడం అయితే ఎక్స్పాండ్ చేయడానికి, కొత్త బిజినెస్లు చేయడానికి, బ్రాంచెస్లు పెట్టడానికి చాలా మంచిది. స్టూడెంట్స్కి కూడా ఇది చాలా మంచి టైం పీరియడ్. గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా మంచి టైం పీరియడ్. అలాగే కొత్త ప్రాపర్టీ కొనే వాళ్ళకి కూడా చాలా మంచి పీరియడ్. ఇల్లు కట్టడానికి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంచి టైం పీరియడ్ ఇది. కొంచెం ఇల్లు కట్టడానికి డిలే కావచ్చు, కానీ కొంచెము అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మిమ్మల్ని వెతుక్కొని వచ్చేట ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు గమనించాలి. సో దీని జతలోనే ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంత చాలా మంచి టైం కాదు, లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెటింగ్ మీరు చేయడానికి కూడా అంత మంచి టైం పీరియడ్ కాదు. కొంచెం ఆగండి, వెయిట్ చేయండి. ఖచ్చితంగా
ఒక మంచి టైం వచ్చినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్న శాస్త్రంలో మల్టిపుల్ దశలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజ్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్లో మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.